నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం ఏప్రిల్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మాసంలో 3 ముఖ్యమైన విషయాలని. ఒకటి, ఈ ఏప్రిల్ మంత్లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవేంటంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు ఈ ఏప్రిల్ మంత్లో మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసము, తర్వాత 15 డేస్ వైశాఖ మాసంతో కూడుకొని ఉంది. ఇందులో ఒక విశేషం ఇంకొకటి ఏమంటే, మనకి 19వ తారీఖున మనకి వైశాఖ మాసము తృతీయ, శుద్ధ తృతీయ రోజున, ఆ రోజున మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ పండగ ఆ రోజు మనకు జరుగుతూ ఉందండి. ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఒక ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ అంటే వాటర్ బాటిల్ అని మనం అనుకోవచ్చు. కుంభం అంటే ఒక చెంబు లాంటిది కానీ, పాత్ర లాంటిది కానీ, మనకి పూజా షాపులో అమ్ముతూ ఉంటారన్నమాట. అలాంటి చెంబు లాంటిది, ఇత్తడిది కానీ, రాగిది కానీ తీసుకొని దాని నిండా నీళ్లు పోసి అందులో కొంచెం ఏదైనా జీలకర్ర కానివ్వండి, లేదంటే సుగంధభరిత యాలకులు కానీ వేసేసి, ఒక చిన్న స్వీట్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కనేసి ఆ నీటిని అలా దానం చేయటాన్ని ఉదక కుంభదానం అంటారు. మనకి శ్రీరామనవమికి పానకం, వడపప్పు పంచడంలో కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అలా గనక నీళ్లు గనక పంచి ఇవ్వగలిగితే చాలా లాభప్రదంగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఉదక కుంభదానం అది పర్టికులర్గా మనకి పౌర్ణమి తర్వాత, వైశాఖ మాసం ఎప్పుడైతే అమావాస్య తర్వాత అమావాస్య తర్వాత మనకి వైశాఖ మాసం వస్తుంది. ఈ వైశాఖ మాసం ఇలా గనక చేయగలిగితే ఎంతో పుణ్యప్రదము, ఎంతో శుభప్రదము, అందరికీ విపరీతంగా ధనము ధాన్యము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. చక్కగా దీన్ని చేసుకొని పెద్దవాళ్ళకి కనుక దానం చేయగలిగితే, పండితోత్తములకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వేద పండితులకు కానీ అలా ఒక ఉదక కుంభాన్ని కనుక దానం చేయగలిగితే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే గురుబలం విపరీతంగా పెరిగి ధనము ధాన్యము సంతానము సమృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఏప్రిల్ మంత్లో ఉన్న ఈ ముఖ్యమైన విశేషాలు, పండగలు మీరు తెలుసుకున్నారు కాబట్టి తగు విధమైన మీరు రెమెడీస్ లాగా చేసుకుంటే అంతా బాగుంటుందండి. అందరూ చక్కగా ఉండాలని, ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. వృశ్చిక రాశి ఏప్రిల్ మంత్లో రాశి ఫలాలు చూద్దాం. దానిలో ముందు భాగంగా ఇందులో ఉన్న నక్షత్రాలు మనం గమనించుకుంటే, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఈ రాశిలో ఉంటాయి. పేరు బలం ప్రకారం చూసుకుంటే తో, నాని, నూనెనో, యా, ఈ, యు అన్న ఈ పేరు అక్షరాలతో కూడా ఫస్ట్ లెటర్ వాళ్ళు బాగా మోస్ట్ పాపులర్ అయిన పేరులో ఫస్ట్ అక్షరం కనుక ఈ అక్షరాలతో ఉంటే వాళ్ళది వృశ్చిక రాశి అవుతుందని గమనించాలి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా ఇందులో 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహాల యొక్క మారటంతో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మనకు మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా వార్తలోని ముఖ్యాంశాలలాగా, హెడ్లైన్స్ లాగా చిన్న చిన్న మాటలతో ఎలా ఉంటుందో హోల్ మంత్ అంతా మనకు చెప్పడం జరిగింది. దాంట్లో సూర్యుడి వల్ల ఫస్ట్ 15 డేస్ మనోరుజం అంటే మనసులో కొంచెం ఆందోళన కలిగే విధంగా ఉంటుంది. అయితే 15th తర్వాత సూర్యుడు బాగా 6th హౌస్లోకి రావడంతో మంచి స్ట్రాంగ్ అవుతారు. సూర్యుడి బలం విపరీతంగా ఉండటంతో శత్రునాశాంత, శత్రువులతో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నా, లేదంటే మీరు శత్రువులతో కనుక ఏదన్నా కనుక వర్క్ చేయాల్సి వస్తే మీ ధాటికి శత్రువులు అనేవాళ్ళు ఉండరు, దూరంగా వెళ్ళిపోతారని గమనించవచ్చు. కుజుడు 5వ స్థానంలో ఉండటంతో ధననాశనం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ స్పెక్యులేటివ్ బిజినెస్లు అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే. బుధుడి 5వ స్థానంలో ఉండటంతో అగైన్ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. 7వ ఇంట్లో ఉండటంతో శుక్రుడు యువత జన బాధ అంటే తెలిసిన వాళ్ళలో లేడీస్ ద్వారా మీకు ఎక్కడన్నా, లేదంటే కేసు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే మీకు 50-50గా ఉంది ఈ మంత్. కొన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంది, కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా ఉందని గమనించాలి. అయితే మీకు పాజిటివ్ న్యూస్ ఏంటంటే, సూర్యుడు 6వ ఇంట్లోకి మారటంతో సుఖ సౌఖ్యధి యత్న కార్యానుకూలత్వం సాధనం దేహారోగ్యం సంతోషం వస్త్రలాభం అంటే మనకి మహర్షులు గ్రంథాల్లో చెప్పడం జరిగింది. దీని ప్రకారం ఏమవుతుంది, అనుకున్న పనులని టయానికి చేసుకుంటారు, శరీరం సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం ధాన్యలాభం ఉంటుంది, అన్ని కష్టాలు తొలగిపోయేసి మనసులో ఒక ధైర్యంగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే కుజుడు 5వ స్థానంలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
వీళ్ళకి దేహ జాడ్యం సంతాపం కాలతిక్రమణ భోజనం దురితం కర్మ లాభచ్చ భౌమే పంచమ స్థితే అంటారు. అంటే కుజుడు లేదంటే మంగళుడు 5వ స్థానంలో ఉండటం దురితం కర్మలాభచ్చ అంటే పాప పనులు చేయాలి, చేయకూడని పనులు చేద్దాము. అప్పటిదాకా చక్కగా ఉంటారు, ఉన్నట్టుండి గ్యాంబ్లింగ్ ఆడాలనిపిస్తుంది. అప్పటిదాకా డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటే ఎవరికో ఇచ్చేస్తారు, అవి మీకు తిరిగిరా. లేదా ఆన్లైన్లో ట్రేడింగ్ చేయాలి, షార్ట్ కట్లో ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్ అవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఖర్చులు, అంటే ఖర్చు పెట్టేటప్పుడు ముందు వెనక ఆలోచించకుండా విపరీతంగా ఖర్చులు పెట్టే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుజుని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే 7వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది కొంచెం మీకు 50-50గా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఏమవుతుంది, స్త్రీ జాడ్యం కోపస్తద బీది సర్వక్లేశ జీవనం అని చెప్తారు. అంటే స్త్రీలతో ఇన్ కేసు జెంట్స్ అయితే స్త్రీలతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళతో సరైన సహకారం రాకుండా మీకు డి అంటే డి కొట్టినట్లు గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ కేసు స్త్రీలైతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతోటి జెంట్స్ తోటి పురుషులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెళ్లి కాని వాళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇలాంటి వాళ్ళకి మాత్రం చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మంత్ అని గమనించాలి. ఇంతేకాకుండా ఈ మంత్లో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకు అంగగోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం విశాఖ నక్షత్రంలో వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి. అంటే ఓవరాల్గా ఈ మంత్ చూసుకుంటే మీకు జయాన్ని కలిగిస్తుంటుంది, ధనం కూడా చక్కగా వస్తుంది. అయితే ఛాలెంజెస్ హెల్త్ విషయంలో అయితే ధనాన్ని విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం జయప్రదంగా ఉంటుంది, ధనం చక్కగా వస్తుంది. అయితే బంధనము, రోగము, మీకు ఏదో ఒక విషయంలో బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ బంధించబడటం అంటే ఏం అర్థం చేసుకోవాలి, ఫ్యూచర్ గురించి సరైన కన్ఫ్యూజన్ ఉంటుంది, అవగాహన ఉండదు. లేదంటే ఒక ఆఫర్ వస్తుంది, తీసుకుందామా వద్దా, లేదంటే యుఎస్ నుంచి ఇండియా వద్దాం, ఇది సరైన టైమా లేదా, లేదంటే ఒక మ్యాచ్ వచ్చింది, ఇది కరెక్ట్గా ఉందా లేదా, ఇలాంటి విషయాల్లో ఒక కన్ఫ్యూజన్ పరిస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు చక్కగా సరైన పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ కన్ఫ్యూజన్ నుంచి అయితే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారని గమనించుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, జయం ఉంటుంది. వీళ్ళకి కూడా బంధనము, కలహము, ఏదో ఒక విషయంలో గొడవ పడే అవకాశం ఉంటుంది. పర్టికులర్ అన్నాదమ్ముల విషయంలోనూ, లేదంటే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో, ఇంటికి రెంట్ హౌస్కి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాశి వాళ్ళు. ఇది దీంతో కాకుండా విశాఖ నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా కార్యహాని, అనుకున్న పనులు కాకుండా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు మోసం చేసి మిమ్మల్ని మిస్గైడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఓవరాల్గా కనుక చూసుకుంటే ఆటంకాలతో కూడుకొని, ఛాలెంజ్లతో కూడుకొని, బట్ ఎట్టే విధంగా ఫైనల్గా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం సాధించుకొని ముందుకెళ్ళిపోతారని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ రాశి వారికి కనుక చూసుకుంటే ఎవరైనా బహుముఖ ఆదాయము, ఓకే, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం ద్వారా మీకు ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఎవరికైనా జాబులో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే, కార్యజయం లేకుండా ఆటంకాలు కలుగుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకము చేయించుకుంటే వీళ్ళకి కార్యజయం వచ్చేసి జాబులో చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతేకాకుండా భార్యాభర్తలు ఎవరైనా కనుక ఇబ్బందుల్లో ఉంటే, వాళ్ళ మధ్య సరైన అవగాహన లేక ఒకళ్ళతో ఒకళ్ళు కనుక ప్రాబ్లమ్స్ ఉండి ఉంటే వీళ్ళ మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే భార్యాభర్తల మధ్య వాళ్ళ జాతకంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరిగి చాలా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కొంతమందికి విపరీతమైన శత్రుబాధ ఉండటము, లేదంటే రాహు దశ నడవటం వల్ల వాళ్ళకి విపరీతమైన మానసిక టెన్షన్లు, వేదనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా యక్షరాక్షస పీడలు అంటారు. ఇలాంటి వాటికి మీరు చక్కగా నవదుర్గా హోమము, చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అది హెల్త్ కానివ్వండి, ఇంకొకటి కానీ, మీ ఏజ్ పర్టికులర్గా 35-40 సంవత్సరాల మధ్యలో ఉండి లైఫ్లో కెరీర్లో అప్పటిదాకా చాలా చక్కగా దూసుకొని వచ్చేసి ఈ ఏజ్లో మీకు అరౌండ్ 40 అటు 5 ± 4-5 ఇయర్స్ ఉండి
కెరియర్లో కనుక బ్రేక్ వచ్చినట్లయితే, ఆగిపోయారు, స్టాగ్నెంటెడ్ అయ్యారు, గ్రోత్ లేదని మీకు గనుక అనిపించేస్తే ఒక్కసారి ఇండివిడ్యువల్‌గా జాతకం చూపించుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో మీకు చాలా వరకు ఉన్న శాపాలు లేదంటే గ్రహ యొక్క దోషాలు అడ్డం పడి మీ గ్రోత్‌ని ఎదగకుండా ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకొని తగు పరిష్కారాలు, తర్వాత పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.